అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణపైన కీలక నిర్ణయం ప్రకటించారు ప్రధాని మోదీ. వరుసగా 3వ వీడియోను విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకర్ నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా ప్రధాని వివరించారు. అదేవిధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకర్ ఇన్ఫోసిస్ సీఈఓగా చైర్మన్ గా పనిచేశారు. ఆధార్ ప్రాజెక్టు తొలి చైర్మన్ గా కూడా నీలేకర్ పనిచేసిన అనుభవం ఉంది. ప్రధానంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సౌత్ బెంగళూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు నందన్ నీలేకర్. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారాయన. టాస్క్ ఫోర్స్ లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ తో పాటుగా ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ దేకా, అదేవిధంగా ఐఐటి మద్రాసు డైరెక్టర్ కామకోటికి అవకాశం కల్పించారు ప్రధాని మోదీ. ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ లో ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకర్ తో పాటుగా ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్, అదేవిధంగా నిఘా వర్గాల మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటి మద్రాసు డైరెక్టర్ వి కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాన్, లాజిస్టిక్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉంటారు. ఇంతకు 4వ వీడియోలు అంటే పూర్తి స్థాయి ప్రశ్నాపత్రాల భద్రతతో పాటుగా లీకేజ్ నిర్వహణ, పరీక్షల నిర్వహణ, ఈ సాంకేతిక పరిజ్ఞానం మొత్తాన్ని కూడా కీలకంగా ఉంచడం పైన ఈ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేయబోతుంది. ప్రభుత్వానికి నివేదిక కూడా అందించేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే ప్రధాని మోదీ ఈ హై పవర్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ప్రధాని ఏమన్నారు ఒకసారి చూద్దాం. विद्यार्थियों के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकर जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद. దేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు పాటించాలి అనేటువంటి ఆలోచన రీసెంట్ గా యువత అంటే ప్రధానంగా సిజేపీ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా యువత విద్యార్థులు ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్లో చేపట్టినటువంటి ఆందోళన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వరకు సాగినటువంటి పైన మనం చూస్తున్నాం. ఇంకా అలాంటి ఉద్రిక్త పరిస్థితులే చోటు చేసుకున్నాయి. అదే రకమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఇలాంటి వాటిలో కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురావడంతో పాటుగా టెక్నాలజీని యూజ్ చేసుకొని కీలకమైన సంస్కరణల దిశగా అడుగులు వేసేటువంటి యోచనలో కేంద్రం కనబడుతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణుడు నందన్ నీలేకర్ నాయకత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రధాని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటువంటి యోచన. అసలు ఎవరి నందన్ నీలేకర్ అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది. అసలు నందన్ నీలేకర్ ఎవరు? ఆయనకు సంబంధించినటువంటి గతంలో సీఈఓగా ఇన్ఫోసిస్ లో పనిచేశారు, చైర్మన్ గా పనిచేశారు. అట్ ద సేమ్ టైం కీలకంగా విద్యార్థుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నటువంటి తాజా ఈ టాస్క్ ఫోర్స్ కు ఆయన చైర్మన్ గా ఏ విధంగా వ్యవహరించేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయన్ను ఏరి కోరి ప్రధానమంత్రి ఈ కీలక టాస్క్ ఫోర్స్ కు చైర్మన్ గా నేతృత్వం వహించడానికి ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఇప్పుడు దృష్టి మొత్తం కూడా నీలేకర్ పైనే పడింది. అసలు నీలేకర్ ఎవరో ఓసారి విందాం. ప్రధానంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు, మాజీ సీఈఓగా ఉన్నారు. 1981లో నారాయణమూర్తితో కలిసి ఇన్ఫోసిస్ ను ప్రారంభించినటువంటి 7 వ్యవస్థాపకుల్లో నందన్ నీలేకర్ ఒకరు. ఇక మార్చి 2002 నుంచి ఏప్రిల్ 2007 వరకు ఆయన ఇన్ఫోసిస్ సీఈఓగా కూడా సేవలు అందించడం జరిగింది. ఇక ఆధార్ కమిటీ చైర్మన్ గా అత్యంత కీలకమైనటువంటి సేవలనే అందించారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ. దీనికి సంబంధించి కూడా ఆధార్ కి చైర్మన్ గా 2009లో ఆయన నియమితులయ్యారు. కోట్ల మంది ఈ రోజు ఆధార్ కార్డు యూజ్ చేస్తున్నారు. కోట్ల మంది భారతీయులకు డిజిటల్ గుర్తింపు అందించినటువంటి
ఆధార్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ను విజయవంతంగా రూపకల్పన చేయడం, దాన్ని అమలు చేయడంలో ప్రధాన సూత్రధారి కూడా ఈ నందన్ నీలేకరే. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేశారు. 2014లో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున సౌత్ బెంగళూరు నుంచి కూడా లోక్సభకు పోటీ చేయడం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అనంత కుమార్ చేతిలో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. నందన్ నీలేకర్ కేవలం ఐటీకి మాత్రమే పరిమితం కాలేదు, డిజిటల్ విప్లవంలో కూడా కీలకమైనటువంటి రోల్ ను పోషించారు. 1955 జూన్ 2న కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో ఒక కొంకిని కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది. ఇక ధార్వాడ్ లో ఉన్నటువంటి సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో ప్రాథమిక ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1978లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి బాంబే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పట్టాను కూడా పొందారు. అయితే కెరీర్ ప్రారంభంలో కీలకమైనటువంటి అడుగులు వేయడం జరిగింది. 1978లో ముంబైలో ఉన్నటువంటి ప్యాట్నీ కంప్యూటర్ సిస్టమ్స్ లో ఉద్యోగిగా చేరారు. అక్కడే నారాయణమూర్తి పరిచయం అవడం, 1921లో ఆయనతో కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. మొత్తం 7 సహ వ్యవస్థాపకుల్లో ఈయనొకరు. ఇక 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సిఇఓగా, మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ఆయన హయాంలోనే కంపెనీ ఆదాయం కొన్ని రెట్లు పెరిగి ప్రపంచ స్థాయికి చేరినటువంటి వైనాన్ని కూడా మనం గమనించాం. ఇక 2017లో ఇన్ఫోసిస్ లో నాయకత్వ సంక్షోభం ఏర్పడినప్పుడు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా బాధ్యతలు స్వీకరించారు. సంస్థను మళ్ళీ స్థిరీకరించడంలో కీ రోల్ పోషించారు. ఇక డిజిటల్ భారత్ ఆధార్ ప్రాజెక్టులు కూడా నందన్ నీలేకర్ హయాంలో కీలకంగా చెప్పుకోవాలి. 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆయన్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కి తొలి చైర్మన్ గా నియమించడం జరిగింది. కేబినెట్ మంత్రి హోదాతో ఆయన పనిచేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద బయోమెట్రిక్ ప్రాజెక్ట్, దాదాపు 100 కోట్లకు పైగా ఉన్నారు భారత పౌరులు. దానికి సంబంధించి బయోమెట్రిక్ కి సంబంధించిన ఆధార్ అందించే అత్యంత సంక్లిష్టమైనటువంటి డిజిటల్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా ఆవిష్కరించడంలో కీ రోల్ పోషించారు. ఈ రోజు దేశంలో యూపీఐ యూజ్ చేస్తున్నాం, ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం, ఓఎన్డీసీ వంటి అనేక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాలను మనం యూజ్ చేస్తున్నాం. ఈ మొత్తానికి కూడా ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి నేపథ్యం. ఇక రాజకీయంగా కూడా నందన్ నీలేకర్ చాలా కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోవడం జరిగింది. సో ఆయనను బీజేపీ సమీప అభ్యర్థి అనంత కుమార్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలకు నందన్ నీలేకర్ దూరంగానే ఉంటున్నారు. కేవలం డిజిటల్ సేవల పైన మాత్రమే ఆయన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఆయన భార్య రోహిణి నీలేకర్ కూడా ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్తగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బిల్ గేట్స్ ప్రారంభించినటువంటి ది గివింగ్ ప్లేట్స్ లో భాగంగా తన సంపాదనలో సగానికి పైగా సమాజ సేవకు దారిపోస్తామంటూ కూడా ఈ దంపతులు ప్రమాణం కూడా చేయడం ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత కీలకమైనటువంటి అంశం. అయితే పిల్లల్లో ప్రాథమిక అక్షరాస్యతను పెంచడం, అదేవిధంగా సాంఖ్య శాస్త్ర అవగాహన పెంచేటువంటి ఎక్స్టెప్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థను కూడా వీరు స్థాపించడం జరిగింది. అయితే భారత ప్రభుత్వం నుంచి కూడా కీలక పురస్కారాలు, గుర్తింపులను కూడా నందన్ నీలేకర్ పొందడం జరిగింది. భారత ప్రభుత్వం నుంచి దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ కూడా 2006లో వరించింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైనటువంటి 100 మంది వ్యక్తుల్లో ఒకరిగా టైమ్స్ పత్రిక చేత కూడా గుర్తింపు పొందారు. ఈయన అనేక బుక్స్ కూడా రాయడం జరిగింది. భారత ఆర్థిక సాంకేతిక భవిష్యత్తు పైన కొత్త చర్చకు కూడా దారి తీసినటువంటి వైనం. ఓవరాల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా 3వ వీడియోను రిలీజ్ చేశారు. మొదటి వీడియో ఏదైతే సిజేపీ చేపట్టినటువంటి ఆందోళనతో పాటుగా ఢిల్లీ జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి, రెండో వీడియో విద్యార్థులకు మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే తోడ్పాటును అందిస్తాం, వారికి సహాయ సహకారాలు అందిస్తాం అనేటువంటి రీతిలో. కానీ ఇప్పుడు తాజాగా 3వ వీడియో, రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు ఇదే ప్రధానమైనటువంటి ఆయుధంగా తీసుకోబోతుంది. అత్యంత కీలకమైనటువంటి చర్చలన్నీ కూడా పార్లమెంట్ వేదికగా సాగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో కీలకమైనటువంటి ప్రకటన చేసింది భారత ప్రభుత్వం. ప్రధానమంత్రి కీలక ప్రకటన చేశారు. పరీక్షల నిర్వహణ పైన ఈ రోజుల్లో వస్తున్నటువంటి లోపాలు, విద్యార్థుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆవేశాలు, ఇప్పుడున్నటువంటి ఈ ఆగ్రహం, ఈ మొత్తాన్ని చల్లబరిచేటువంటి రీతిలో అత్యంత కీలకంగా సాంకేతికతను యూజ్ చేసి ఇంకా పటిష్టమైనటువంటి పరీక్షా విధానాన్ని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం కోసం తాజాగా ప్రధానమంత్రి ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. నందన్ నీలేకర్ నాయకత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కాబోతుంది. టెక్నాలజీని సమూలంగా సంస్కరించేటువంటి రీతిలో కూడా ఎగ్జామ్స్ ను కూడా కండక్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ఫోసిస్ కి అదేవిధంగా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆధార్ ఏర్పాట్లు కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఈయనకు ఇలాంటి బాధ్యతలు అప్పగిస్తాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే 2014లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ లో కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి
తాజాగా కీలక బాధ్యతలు అప్పగించడం మాత్రం అత్యంత చర్చనీయాంశంగా మారుతుంది. అయితే నందన్ నీలేకర్ తో పాటుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఐబీ మాజీ డైరెక్టర్ తపన్ దేకాతో పాటుగా ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి కూడా అవకాశం కల్పించారు. చూడాలి ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది, కేంద్రం ఏ విధంగా సంస్కరణలు చేయబోతుంది అనేటువంటి అంశంపై. के भविष्य के लिए भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन नीलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. बहुत बहुत धन्यवाद.